రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్ల పాపలతోటి మరి అభివృద్ధి చెందుతూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు వచ్చిన సందర్భంగా మరి వారు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంగా మరి మా తోటి మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి గారి నాయకత్వంలో ఇద్దరు ఎంపీలము మరి ఇద్దరు మినిస్టర్లము వరంగల్ కి సంబంధించి మేము వచ్చి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు వెంటనే అన్నిటినీ కూడా పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే డివిజన్ అయితేనేమి, మరి ఇంకా చాలా మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం మా యొక్క బాధ్యత. దాన్ని వెంట పడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈ రోజు శాంక్షన్స్ చేపించుకుంటా ఉన్నాము. అదే పద్ధతిలో ఈ రోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు గాని మిగతా ఎంపీలు గాని గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము. ఇప్పటి నుంచి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. మీరు రండి, మా అందరం కలిసి ఒక డెలిగేషన్ గా వెళ్దాము. పోనీ మేము ఇచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేపించండి. మీరు చేపించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వాటి వెంట ఉంటాము. వాటిని అన్నిటిని కూడా శాంక్షన్ చేపించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి ఆ వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఈ రెండవ అతిపెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. దాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ దాన్ని ఒక లెవెల్లో అభివృద్ధి చేయాలనేది అతని ఆలోచన. అక్కడ ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది. ఇక తర్వాత అన్ని రకాల ఇండస్ట్రియల్ గానీ, మన మెడికల్ గానీ, ఎడ్యుకేషనల్ గానీ, ఈ విధంగా అన్ని రకాల హబ్స్ ని డెవలప్ చేయాలనేది కూడా మా ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ ఎయిర్పోర్ట్ వచ్చినట్టయితే 100% అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుద్ది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ వచ్చిందంటే ఇంకా వరంగల్ కు తిరుగులేదు. కాబట్టి అన్ని రంగాల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరంగా ఉండి రాబోయే రోజుల్లో ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని